దేశంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. కార్తీక పురాణం 30వ అధ్యాయాన్ని ఈరోజు మనం ఈ ఛానల్లో చెప్పుకుందాం. నైమిషారణ్యమును ఆశ్రమంతో సౌనకాది మహాములు కొందరకు కూడా సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములు విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడారు. సౌనకాది మహామునులు ఇంకనూ కూడా సంశయం తీరనందున సూతమహాముని చూసి, ఓ మునితులకమా, కలియుగమునందు ప్రజలు అరిషడ్వర్గముకు దాసులై అత్యాచారపరులై దీవించు సంసార సాగరం తరింపలేకున్నారు. అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నిటిలో మోక్ష సాధనముకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తునసుంగు ఉత్తమమైన దైవం ఎవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్య ఫలితమిచ్చేటువంటి కార్యమేది? ప్రతిక్షణం మృత్యువు వెంబడించున్న మానవులకు సులభంగా మోక్షం పొందుగల ఉపాయమేమిటి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయంతో ఉన్నాము, కావున దీన్ని వివరించి తెలియజేయ కోరుతూ ఉన్నాము. అంతటి సూత్ర ఆ ప్రశ్నలన్నీ కూడా ఆలకరించి, ఓ ముడులారా, మీకు కలిగినటువంటి సంశయములు తెలుసుకోదగినవి. కలియుగమందలి మానవుడు మందబుద్ధులు. క్షణిక సుఖముతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధం కాగలవు. కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులో నడిచినటువంటి పుణ్యము దాన ధర్మ ఫలితము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణులకు ప్రీతికరమైనటువంటి వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నారు. ఈ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి జాలదు. అంతేకాదు, సృష్టికర్తైనటువంటి ఆ బ్రహ్మదేవుడు కూడా శక్తిము కాదు. అయినను సూక్ష్మంగా వివరిస్తాను. కార్తీక మాసముందు ఆచరించవలసినటువంటి పద్ధతులను చెబుతూ ఉన్నాను, శ్రద్ధగా ఆలకించండి. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటియే తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి. తనకున్న దాంట్లో కొంచెమైనా దీపదానం చేయాలి. ఆ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ ఆవునేతితో దీపారాధన చేయాలి. ప్రతి దినము సాయంకాలం పురాణ పఠనం చేయాలి. ఈ విధంగా చేసిన సకల పాపం నుండి విముక్తులై సర్వసౌఖ్యంలో కూడా అనుభవిస్తారు. సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధంగా ఆచరించు వారు జీవన్ముక్తులవుతారు. ఇట్లా ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించిన వారు కానీ, లేక ఆచరించే వారిని చూసి ఎగతాళి చేసేవారు కానీ, వారికి ధన సహాయం చేసేవారికి అడ్డుపడేవారు కానీ ఇహమందున అనేక కష్టాల పాల్గొటే గాక వారి జన్మాంతరముందు నరకములో పడి యమకింకరుల చేత నానాహింస పాలు కాగలరు. అంతేగాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుతారు. కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని, గంగా నదిలో గాని, అఖండ గోదావరి నదిలో కానీ, గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందున సర్వసుఖములు కూడా అనుభవించినేగాక జన్మాంతరమున వైకుంఠవాసులవుతారు. సంవత్సరంలో వచ్చేటువంటి అన్ని మాసముల్లో కల్లా కార్తీక మాసం ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదుల ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మజన్మల నుండి వారు అనుకున్నటువంటి సకల పాపములు కూడా హరించి మరు జన్మ లేక వైకుంఠం పొందగలరు. పుణ్యాత్ములు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనని కోరిక పుడుతుంది. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపుగా అసహ్యం కలుగుతుంది. కావున ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవకుండా ఆచరించాలి. ఇట్లు నెల రోజులు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణం చేసి జాగరం ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడితే నెల రోజులు చేసిన ఫలితంతో సమానమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఈ మాసములలో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ కూడా తరగిన పుణ్యం లభిస్తుంది. ఈ నెల రోజులు ధనవంతుడైనను భేదవాడైనను మరెవరైనను సరే సదా శ్రీహరి నామస్మరణ చేస్తూ పురాణములు వింటూ పుణ్యతీర్థములు సేవిస్తూ పుణ్యక్షేత్రములు దర్శిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకం అబ్బుతుంది. ఈ కథను చదివిన వారికి, వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగు చేస్తాడని ఈ యొక్క అధ్యాయాన్ని 30వ అధ్యాయాన్ని ఇక్కడతో సమాప్తం. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో, మరిన్ని కార్యక్రమాలు వీడియోలతో మీ ముందు మళ్ళీ కలుస్తూ ఉంటాను. స్వస్తి.